తిరువురులో సామదాస్ గారు. ఓకే. జగనన్న పైన వచ్చేది, ఆయన పార్టీ వచ్చేది, ఎవరిది రాదు. ఎంపీకి ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఎంపీకి ఈయనుండగా నాని గారు. చిన్ని గారు తక్కువే, విజయవాడ తక్కువే. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఈసారి తిరువురు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకుంటారు? అంటే ఇంతకుముందు వైఎస్ఆర్ పార్టీ బాగానే చేస్తాం, పార్టీ బాగానే ఉంది, వైసీపీ బాగానే చేసిందంట. ఈసారి కూడా వాళ్ళకే ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నారు, ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఈసారి తిరువురు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకుంటున్నారు? సామదాస్ గారు. ఓకే. వైసీపీ ఏంటి జగన్ గారి మీద అభిమానం లేకపోతే ఈయన మీద అభిమానమా? లేదు, ఎక్కువగా పథకాలు ఇలాంటివి అన్నిటిని చాలా మందికి పూర్ పీపుల్స్ కి హెల్ప్ అయ్యారు కాబట్టి ఈసారి కూడా జగనే వస్తారు అనుకుంటున్నాము. కానీ ఎవరు వచ్చినా మాకు జాబ్స్ అనేవి ఉంటే బాగుంటది అని అనుకుంటున్నాం. పైన మాత్రం జగన్ వస్తారా? పైన మాత్రం జగనే వస్తారు. అంతా మేలే జరుగుతుంది, బాగానే చేస్తాడు. పరిపాలన అయితే మంచిగా ఉంది. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నావు మనసులో? ప్రస్తుతానికి మళ్ళీ జగన్ వస్తే బాగుంటుంది. జగన్ గారు వస్తే బాగుంటుంది. ఓకే. ఎంపీకి ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఎంపీక సామదాస్ గారు వస్తారు అనుకుంటా. ఆయన ఎమ్మెల్యే. మనకు ఎంపీ నాని గారు, చిన్ని గారు వస్తే నాని గారు వస్తే బాగుంటుంది. నాని గారు వస్తారు. బాబాయ్ నమస్తే. నమస్తే. ఈసారి ఎవరు వస్తారు అనుకుంటున్నావు తిరువురు నియోజకవర్గానికి? తిరువురు నియోజకవర్గం స్వామిదాస్ గారు వస్తారు. స్వామిదాస్ గారు వస్తారు అనుకుంటున్నావు అంటే జగన్ గారి మీద అభిమానమా లేకపోతే స్వామిదాస్ గారి మీద? జగన్ గారు అభిమానంతోనే వస్తారు. సీఎం జగన్ గారే మళ్ళీ రెండోసారి. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నావు? 120 సీట్లు వస్తాయి ఖచ్చితంగా. 120 సీట్లు వస్తాయి. ఎంపీకి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? ఎంపీకి మన కేశినేని నాని గారు వస్తే బాగుంటుంది. నాని గారు వస్తే బాగుంటుంది. పైన చిన్ని గారు చెన్ని గారు మాకేం పని చేయలేదు ఈసారి. పోయినసారి కూడా ఎప్పుడు ఆయన కొత్తగా వచ్చాడు, ఆయన ఏం చేయలేడు. ఈయన అయితే బాగా చేస్తాడు. నాన్నగారు అయితే బాగా చేస్తారు. ఊరికి ఒక ట్యాంకర్ ఇచ్చారు. అవునా? ఊరికి ఒక ట్యాంకర్ ఇచ్చారు. నమస్తే అన్న. నమస్తే. ఈసారి తిరువురు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకుంటున్నారు? నల్లగట్ల స్వామిదాస్ గారు అండి. వైసీపీ నుంచి నల్లగట్ల స్వామిదాస్ గారు. అంటే ఏంటి అఖండ మెజారిటీతో గెలుస్తారు. ఓకే. అంత కాన్ఫిడెంట్ గా చెప్పడానికి ఏంటి సార్? ఆయన 30 ఏళ్ల నుంచి ఇక్కడ స్థానికంగా ఉంటున్నారు, మా అందరికి అందుబాటులో ఉంటారు. ఆయన చాలా మంచి పనులు చేశారు. ఇక్కడ తిరువురులో సీసీ రోడ్లు ఏంటి, డ్రైన్స్ ఏంటి, అయినా కానీ ఆయన ఆధ్వర్యంలో పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలు సేవ చేస్తూ ఎల్లప్పుడూ ఇక్కడ స్థానికంగా ఉంటున్నారు. అందువల్ల ఆయన ఖచ్చితంగా గెలుస్తారని అనుకుంటున్నాం. ఎంపీగా ఎవరు వస్తారు అనుకుంటున్నారు? కేశినేని నాని గారు అనుకుంటున్నాం అండి. ఆయన కూడా టాటా ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేశారు. ఇక్కడ వాటర్ ట్యాంక్స్ ఇవ్వటం ఏంటి, ఆయన ఎంపీ నిధుల నుంచి వాటర్ ట్యాంకులు ఇవ్వటం ఏంటి, తర్వాత సీసీ రోడ్లు, షాదీఖానాకి ఆయన ఎంపీ ల్యాండ్స్ నుంచి నిధులు ఇవ్వటం ఏంటి, అనేక రకాల సేవా కార్యక్రమాలు చేశారు. కాబట్టి ఖచ్చితంగా నాని గారు గెలుస్తారని అనుకుంటున్నాను. చిన్ని గారు కొత్తగా వచ్చారండి రాజకీయాలకి, అంతగా పరిచయం లేరు ఇక్కడ. ఆయన ఏదో రియల్ ఎస్టేట్ బిజినెస్, వేరే ఏదో బిజినెస్ చేసుకొని కొత్తగా వచ్చారు. మహా అయితే ఒక 6 నెలల నుంచి జనాల్లో తిరుగుతున్నారు చిన్ని గారు. కేశినేని నాని గారు దాదాపు 11-12 సంవత్సరాల నుంచి నియోజకవర్గ ప్రజలు సేవ చేస్తున్నారు. బాగా పనిచేస్తారు వారు. టాటా ట్రస్ట్ ద్వారా అనేక రకమైన సేవలు అందించారు. వైద్య పరంగా కానీ, సామాజిక పరంగా కానీ, ఎవరైనా లేని వాళ్ళకి సాయం చేయటం కానీ ఎన్నో రకాలుగా ఆయన సేవ చేశారు ఎంపీ గారు. అట్లాగే మా స్వామిదాస్ గారు కూడా ఇక్కడ 30 ఏళ్ల నుంచి స్థానికంగా ఉంటున్నారు. ప్రజలకు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటున్నారు. ఆయన ఖచ్చితంగా ఈసారి గెలుస్తారని అనుకుంటున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు. 175/175 పక్కా. ఊరికి ఎవరు వస్తారు అనుకుంటున్నాం ఎమ్మెల్యేగా? ఎమ్మెల్యేగా సామదాస్ గారే వస్తారండి. ఏంటి జగన్ గారి మీద అభిమానం లేకపోతే ఇప్పటి నుంచి కూడా కాంగ్రెస్ అండి, మేము మారలా. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ సపరేట్ గా, కాంగ్రెస్ అంటే ఇందిరాగాంధీ కానీ మాది అదేనండి. అవును. ఇప్పుడు కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు కూడా మేము చేసాం. రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత జగన్ గారికి ఇప్పుడు కాంగ్రెస్ అదే అంటుంది. కాంగ్రెస్ తరఫున వేరే అభ్యర్థులు కూడా నిలబడుతున్నారు కదా. వేరే అభ్యర్థులు నిలబడ్డా ఎవరైనా నిలబడ్డా కూడా వైఎస్ఆర్కే ఇచ్చాం మేము. అదే మాకు అభిమానం. ఆయన మాకు పిల్లలకు డబ్బులు కానీ, డబ్బులు కానీ మొత్తం వేస్తాడు. ఆయన వచ్చినాక మట్టికి ఏం లోటు లేదు. ఏ నాయకుడు కూడా ఇటు పెట్టలేదు మాకు. ఏ నాయకుడు కూడా ఒక బియ్యం కానీ ఏదని ఇంటికి పంపించలేదు. పింఛన్ డబ్బులు కూడా ఇంటికి పంపించలేదు. ఏ నాయకుడు చేత కాలేదు. ఆయన ఎక్కిన తర్వాతనే మొత్తం పింఛన్ వస్తుంది. అందరూ ఇంటికి బియ్యం పంపిస్తాడు, అన్నీ పంపిస్తాడు. మొన్న ఈ మధ్య నెలనాడు పింఛన్ ఇచ్చేనాడు. కొన్ని 100 మంది ముసలు చచ్చిపోయారు, కొన్ని 1000 మంది ముసలు చచ్చిపోయారు. పింఛన్ తీసాక వాలంటీర్ మొత్తం తీసేసిండు. మాకు జగన్ గారే రావాలి. మళ్ళీ ఎప్పుడైనా సరే మేము కాంగ్రెసే, మాది కాంగ్రెస్.
అన్న నమస్తే అన్న. ఈసారి తిరువురికి ఎవరు వస్తారు అనుకుంటున్నావు ఎమ్మెల్యేగా? ఎమ్మెల్యే సోమదాస్ గారు. సోమదాస్ గారు అంటే ఏమని వైసీపీ అభిమానం లేకపోతే ఆయన మీద అభిమానం? ఈ సోమదాస్ మీద అభిమానం. అది అంటే సోమదాస్ గారే వస్తారు. అంటే ఎలాంటి కార్యక్రమాలు చేశారు ఆయన ఇక్కడ? బాగానే చేశారు. అది అన్ని అందుబాటులో ఉన్నాయి మీకు? అందుబాటులో ఉన్నాయి. ఓకే ఓకే. సో పైన ఎవరు వస్తారు అనుకుంటున్నారు? పైన జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. ఎంపీగా ఎవరు వస్తారు అనుకుంటున్నారు? కేసీఆర్ నాని గారు. ఓకే. ఈసారి తిరువురు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకుంటున్నారు? మేము స్వామిదాస్ గారే గెలుస్తారు అనుకుంటున్నామండి. స్థానికుడు, మంచి ఆయన, మాకు అందుబాటులో ఉండే వ్యక్తి, ఎప్పుడు ఆయనే గెలుస్తాడు అనుకుంటున్నాము. ఆయనే గెలవాలి కూడా తిరువురు అవసరానికి బట్టి. అన్నిటికీ ఆయన మంచివాడండి. అన్నీ మనం పిలిస్తే వచ్చే మనిషి, లోకల్ మనిషి. అది అన్నీ మనకి ఇదివరకు కూడా బాగానే పనులు చేసి ఉన్నారు. బాగానే చేస్తాడు, బాగానే ఉంటారండి. అదేం లేదు. ఎంపీగా ఎవరు వస్తారు అనుకుంటున్నారు సార్? ఇంకా చెప్పే పని లేదండి. ఆయన బ్రాండ్ కేతినేని నాని గారు. ఆయన మేము మామూలుగా ఉన్నప్పుడే ఆయనకి వేరే పార్టీ వాళ్ళైనా సరే ఆయనకే వేస్తారు. ఆయన ఒక బ్రాండ్. ఆయన చేసిన పనులు అలాంటి. ఎంపీ గారు అంటేనే, విజయవాడ ఎంపీ గారు అంటేనే నాని అంటే బ్రాండ్. అంటే చిన్ని గారు ఏమంటారు? చిన్ని గారు ఇక మనకి వద్దండి. ఇక ఇది మనకి అనవసరం. మనం ఇది నాని గారు అంటే ఇష్టం. నాని గారే గెలుస్తారు. నాని గారికి ఆ పార్టీలతో సంబంధం లేకుండా అందరూ వ్యక్తిగా అందరూ వేస్తారు. ఆయన వర్కరు మంచి ఇది. బాబాయ్ నమస్తే. బాబాయ్ ఈసారి తిరువురు నియోజకవర్గానికి ఎవరు వస్తారు అనుకుంటున్నాం ఎమ్మెల్యే? సోమదాస్ గారేనండి. ఓకే ఓకే. అంటే ఆయన వ్యక్తిగా చూసారా లేకపోతే పార్టీనా? వ్యక్తిగా కాదండి, అసలు మాకు చిన్నప్పటి నుంచి ఆయన 30 సంవత్సరాల నుంచి అంటే మా వయసు తక్కువే కదా, అప్పటి నుంచి ఆయన మాకు బాగా తెలుసు. ఇప్పుడు స్థానికుడు ఆయన. ఇంకా వేరే వాళ్ళకి మనకు బాగా తెలిసిన ఆయన, మనం చెప్పాల్సిన పని లేదు. ఇక వచ్చి కలుపుకోలుగా మాట్లాడతారు. అది ఎంపీగా ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఎంపీ గారు నాని గారేనండి. ఏం తెలియని రోజుల్లోనే ఆయనకి ఓటు వేసాం మేము. ఎంపీగా మాకు ఆయన ఎంపీ అని చెప్పి ఒక టీ2 అక్కడానికి ఎంపీ గారికి అది చేసేసాం ఓటు. 2 సార్లు గెలిపించాం ఆయన. ఈసారి కూడా ఆయనే వస్తారు. ఓకే నో డౌట్ సార్. ఓకే ఓకే. థ్యాంక్ యూ బాయ్. నమస్తే అన్న. తిరువురు నియోజకవర్గానికి ఎవరు వస్తారు అనుకుంటారు ఎమ్మెల్యే? సోమదాస్ గారు వైసీపీ నుంచి. తిరిగేలేదు. మా 30 సంవత్సరాల మట్టి తెలుసు సోమదాస్ అన్న. ఓకే. అంటే ఇక్కడ స్థానికుడని బాగా అందరికి అందుబాటులో ఉంటారు. అందుబాటులో ఉంటాడు. ప్రతి ఒక్క విషయంలో గడప గడపై తిరుగుతారు. మా పెళ్ళి 80 కానీ తెలుసు సోమదాస్ అన్న. 80 కానీ తెలుసు. తిరిగే లేదు. ఓకే. ఎంపీ ఎవరు వస్తారు అనుకుంటారు? నానిగారేనా? ఓకే ఓకే. చిన్న గారి పరిస్థితి ఏంటంటారు? సలాం అలైకుం భాయ్. వాలేస్లాం. ఈసారి ఎవరు వస్తారు అనుకున్నా తిరువురు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా? ఎమ్మెల్యేగా స్వామిదాస్ గారు వస్తారు. ఓకే ఓకే. అంత కాన్ఫిడెంట్ గా చెప్పడానికి ఏంటి రీజన్? ఆయన దాదాపుగా 25-30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటాడు. లోకల్లో ఎప్పుడు వెళ్ళినా కానీ పిలిస్తే పలుకుతాడు. స్థానికుడు ఏదైనా పని ఉన్నా కానీ చెప్తే చేస్తాడు. ఎవరు వెళ్ళినా మాట్లాడతారు. ఇద్దరు కూడా. అది అన్ని జరుగుతున్నాయి అయితే జరుగుతాయి. ఆయన పదవిలో ఉన్నా లేకపోయినా కూడా వెళ్ళి. ఎంపీగా ఎవరు వస్తారు అనుకుంటారు? కేసీఆర్ నాని గారు వస్తారు. నాని గారు ఆయన ఎప్పటి నుంచో 2 సార్లు నుంచి తిరుగుతున్నాడు కదా, చేస్తున్నాడు. వర్కరు. ఖచ్చితంగా ఈసారి నాని గారు. అన్న నమస్తే అన్న. నమస్తే. ఈసారి తిరువురు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకుంటున్నారన్నా? సోమదాస్ గారు వస్తారు. ఓకే ఓకే. ఏంటన్నా అంటే అంత కాన్ఫిడెంట్గా చెప్పడానికి? కాన్ఫిడెంట్ ఏంటంటే ఇక్కడ ఎక్కువగా ప్రజల సమస్యలు తెలిసిన వ్యక్తి, ప్రజల్లో ఒకటిగా తిరిగిన వ్యక్తి. ఇంకా చెప్పగలిగింది ఏంటంటే, బాగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరు వెళ్ళినా, ముసలోళ్ళు వెళ్ళినా, మొక్కోళ్ళు వెళ్ళినా, నాలాంటి యువకులు వెళ్ళినా, ఇంకా ఎవరైనా సరే నాకు ఈ సమస్య ఉంది అంటే వెళ్ళి వాళ్ళ పక్కన నిలబడి వాళ్ళ సమస్యని క్లియర్ చేసేంత దృఢమైన మనిషి ఆయన. అందుకనే లోకల్ వ్యక్తి కాబట్టి మాకు ఏది వచ్చినా కానీ ఏదున్నా కానీ అతను ఉంటాడు అనే ఒక భరోసా ప్రజల్లో ఉంది. అర్థమైనా? ఇంకా ప్రజలకి బాగా భరోసా ఏంటంటే, చదువుకున్నవాడు, విద్యావంతుడు, ఎవరికైనా సరే ఇట్లాగా ఏ అవసరమైనా సరే పనిచేసి పెట్టగల అంత టాలెంట్ ఉంది సార్ దగ్గర. ఎంపీగా ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఎంపీగా కేసీఆర్ నాని గారు వస్తారండి. చిన్ని గారి పరిస్థితి ఏంటంటే? చిన్ని గారు ఎవరో మాకు తెలియదు అసలు. నాని గారు ఎందుకు వస్తారంటే, నాని గారు నేను గత 9-10 సంవత్సరాల నుంచి నేను హాస్పిటల్లో చేసేవాడిని. నాకు కొంచెం హాస్పిటల్లో చేస్తాను నేను. ఎంతోమంది పేదలు కింద బెగ్గింగ్ చేసేవాళ్ళు, ఐ మీన్ అడుక్కునే వాళ్ళు అందరికీ టాటా ట్రస్ట్ కార్డుల ద్వారా ప్రతి ఒక్కళ్ళకి చిన్న ప్రాబ్లం అయినా కానీ టాటా ట్రస్ట్ కార్డు అనేది చాలా యూజ్ అయింది.
నేను నా చేతులతో చాలామంది ట్రీట్మెంట్ చేశా. ఎంతోమంది నానిగారు మా దేవుడు, ఆయన లేదా మేము చచ్చిపోయాను. నిజంగా వాస్తవంగా నేను చూశాను వాళ్ళ బాధలు అన్నీ చూశాను. చేతిలో రూపాయలు లేకపోయినా కానీ ఒక టాటా ట్రస్ట్ కార్డు, ఒక ఏటీఎం కార్డులా తీసుకొని వచ్చేవాళ్ళు వాళ్ళు. చాలా భలే అనిపించేది నాకు. నిజంగా ఇలాంటి నాయకులు కంపల్సరీ ప్రజలకు కావాలి. ప్రజలు ఇలాంటి నాయకులనే ఎన్నుకుంటారు. ఎందుకంటే ప్రజల కోసం పనిచేసే నాయకులు కావాలి. వాళ్ళు పదవుల కోసం కాదు ఆశించేది, ప్రజల కోసం ఎక్కువగా కష్టపడే వ్యక్తులు వాళ్ళు. నానిగారు అంటే అంతే. ఇంకా ఎందుకంటే నేను చూశాను కాబట్టి, నేను పేదల బాధలో ఆయన ఆలకించి ఎంతోమందికి న్యాయం చేయాలి, ఏదో రకంగా వాళ్ళకి ఉపయోగపడాలి అనుకున్న గొప్ప మనసున్న వ్యక్తి కేశినేని నాని గారు. అది పైన ఎవరు వస్తారు అనుకుంటారు? పైన జగన్మోహన్ రెడ్డి గారు వస్తారండి. ఎన్ని సీట్లు రావచ్చు? నాకు తెలిసి నేను అనుకోవడం అయితే ఒక 130 బిలో వస్తాయి అనుకుంటున్నాను నేను. నా గవర్నమెంట్ పక్కా ఫామ్ చేస్తారు. గవర్నమెంట్ ఎక్కడికి పోతుంది. ఎందుకంటే వృద్ధులు ఇక వాళ్ళ గురించి చెప్పుకోవాల్సింది ఏం లేదు. ఒక నెల చంద్రబాబు నాయుడు కోర్టులో నుంచి స్టే తీసుకొచ్చి ఆపేసేసి వాలంటీర్ వ్యవస్థను ఆపేసి సంబంధం లేకుండా పెన్షన్లు ఇవ్వకుండా చేసినందుకు వారు పడ్డ బాధలు ఎంతమంది చనిపోయారో మనం చూసాం కదా. అలాగే ఇప్పుడు ప్రజలు ఏం కోరుకుంటారంటే వాళ్ళ వద్దకే పాలన, ప్రజల వద్దకే పాలన. ప్రతిదీ కూడా పెన్షన్ కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పేదవారిని చూశారండి బాగా. పేదవారు ఇప్పటివరకు అదే సంస్థలో గత కొన్ని సంవత్సరాల క్రితం 9 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు సీఎం అయి ఉన్నారు. అదే బడ్జెట్ ఉంది కదా, ఎందుకు చేయలేకపోయారు ఆయన? జగన్మోహన్ రెడ్డి గారే ఎందుకు చేశారు? అదే కదా మనం ఆలోచించాల్సిన విషయం. నిజంగా ప్రజలు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నేను చెప్పదలుచుకుంది, ఎక్కువగా మనకెవరైతే న్యాయం చేస్తున్నారో, మన కష్టాల్లో ఎవరైతే తోడుకుంటున్నారో, కరోనా టైంలో ఆయన వెళ్ళి హైదరాబాద్లో మన వాళ్ళతో ఆడుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు నా ప్రజలు, నా వాళ్ళు, నా అక్క, నా తమ్ముడు, నా తల్లి అనుకొని ప్రతి ఒక్కరి కోసం ఆయన పడ్డ కష్టం, ఆయన చేసినటువంటి శ్రమ, ఆయన చేసిన ప్రతి త్యాగం కూడా ఈరోజు అసలు ప్రజలందరూ ఇంత ఆరోగ్యంగా ఉన్నారు అంటే ప్రజల పారాసిటమాల్ ట్యాబ్లెట్ అని చెప్తే హేళన చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఊరికే చెప్పరండి. ఆయన చెప్పాడు అంటే కంపల్సరీ చేస్తాడు. ఆయన దగ్గర దమ్ము ఉంది. దమ్మున్న నాయకుడు, ప్రజలు కోరుకునే నాయకుడు. మళ్ళీ 2024లోని జగన్మోహన్ రెడ్డి అనే నేను అని ముఖ్యమంత్రి చేయగల దమ్మున్న నాయకుడు. చేస్తాడు, ఆ ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఆయన ప్రమాణ స్వీకారం కోసం మేము అందరూ ఎదురు చూస్తున్నాం. అదే పాలన మళ్ళీ కొనసాగాలని మా ఆకాంక్ష. శ్రావణదాస్ గారు మాకు ఇప్పుడు మంచి పనులు చేస్తున్నారు, ఇంకా చెయ్యాలి. మేము శ్రావణదాస్ గారి తరఫున మేము గెలిపించుకుంటాము. ఇప్పుడు మేము తిరిగేది అందుకోసం, శ్రావణదాస్ గారిని గెలిపించుకోవాలని. మరి ఇంత వయసు వచ్చినా మేము తిరుగుతున్నాం అంటే శ్రావణదాస్ గారి కోసం తిరుగుతున్నాం. అదేంటి అభిమానంతో మాకు అదే బజారు. శ్రావణదాస్ గారి అభిమానంతో మేము గెలిపించుకోవాలి. శ్రావణదాస్ గారు మాకు మంచి మంచి పనులు చేయాలని మేము తిరుగుతున్నాం. నాని గారు. నమస్తే అన్న. నమస్తే అండి. ఈసారి తిరువురు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకుంటారు? సామ్దాస్ గారు వస్తారు. సామ్దాస్ గారు వస్తారు. కేశినేని నాని గారు ఎంపీ సీట్ కి వస్తారు. కేశినేని చిన్న అసలు వాళ్ళ మొహం ఎవరికి తెలియదు. చాలా మంచిగా ఉండడు. ఎదవారికి చేసిన మనిషిగా మార్చి అంటే వ్యక్తిగా చూసేస్తున్నారా, పార్టీని చూసా? పార్టీ ప్లస్ లోకల్ లీడర్ ఎదవరికి చేసిన మనిషి కాబట్టి చాలా మంచిగా చేస్తారు అని నమ్మకం ఉంది. అందరూ కూడా వైసీపీకి వేయడానికి చాలా బాగుంది. పైన ఎన్ని సీట్లు వస్తాయి? పైన 110 నుంచి 130 వరకు వస్తాయి. నమ్మకం, చాలా నమ్మకం ఉంది. జగన్ గారే సీఎం. ఈసారి తిరువురు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకున్నావు? నల్లగట్ల సోమదాసు. ఏంటి అభిమానం ఆయన మీద? అభిమానం అంటే మా ఫ్యాన్ గుర్తు అన్ని మాకు సహాయం చేశారు, మాకు ఆదర్శంగా నిలబడ్డారు. దాని వల్ల మేము ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తాం. పైన ఎవరు వస్తారు సీఎం గా? జగన్ గారు వస్తారు. జగన్ గారే. జగనే. ఏంటి అంత అభిమానం జగన్ గారు అంటే? జగన్ గారు మా కొడుకు. మా కొడుకు మన దిద్దుకొస్తున్నాడు. మాకెవరు ₹1 జగనాన్ని ఇచ్చాడు. అది జగన్ గారు అంటే అభిమానం. మా ఇంట్లో మనిషి అసలు తెల్లారిని కానీ పొద్దుకు మేము పండుకోబోయారు జగన్నే చూస్తున్నాం టీవీలో. నమస్తే. ఈసారి తిరువురు నియోజకవర్గానికి ఎవరు వస్తారు అనుకుంటున్నావు ఎమ్మెల్యేగా? శ్రావణదాస్ గారు. శ్రావణదాస్ గారు అంటే అభిమానమా వ్యక్తిగానే? జగన్ గారిని చూసా? జగన్ గారిని చూసి అభిమానం. జగన్ గారిని చూసి అభిమానం. ఎంపీగా ఎవరు వస్తారు అనుకుంటున్నావు? ఎంపీగా నాని గారు వస్తారు. సరే అమ్మా. సరే అమ్మా. నమస్తే అమ్మా. ఈసారి తిరువురు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకుంటున్నారు? శ్రావణదాస్ గారు వస్తారు. శ్రావణదాస్ గారు వస్తారు అనుకుంటున్నారా? అంటే ఏంటి వ్యక్తిగా అభిమానమా లేకపోతే పార్టీని చూసా? లేదు, ఎక్కడనే నమ్మాలి. ఈయనంటే అభిమానం. ఎంపీగా ఎవరు వస్తారు అనుకుంటున్నావు? నాని గారు వస్తారు. నాని గారు వస్తారు అనుకుంటున్నావా? పైన జగన్మోహన్ రెడ్డి గారా? అవును సార్, జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మొత్తానికి లైవ్ కాదు నేను చెప్తున్నాను, జగన్ అన్నే వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారే అంటే ఆయన మీద అభిమానం. ఓకే, ఆయనకి ఆయన గురించి ఆయన చూసి అందరికి వేస్తారు.
గారికి ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎమ్మెల్యే అంటే పాతదే ఈ వైసీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నామండి మేము. నాని గారు అదే ఉంటేనే అది ఇది ఒకటి ఉంటేనే వర్కౌట్ అవుతుంది. ఇది వేరే అది వేరే అయితే మళ్ళీ తేడా వస్తుంది. అదండి. అన్న మీరు ఏ ఊరు మీది? ఎమ్మెల్యే స్వామిదాస్ వస్తే బాగుంటుంది. వైసీపీ ఏం జగన్నాథ్ గారు అంటే ముఖ్యమంత్రి కదా, ఆయన మీద అభిమానం. అన్ని అందాయా సంక్షేమాలు? వాళ్ళే అభిమానం కదా. అది ఓకేలే, అంటే ముఖ్యమంత్రి అయినా కొన్ని అందితేనే అభిమానిస్తాం కదా. అన్ని అందాయా మీకు? అన్నీ అమ్మఒడి, పెన్షను అన్నీ వస్తున్నాయి. మా అబ్బాయికి వస్తాయి. మీ అబ్బాయికి వస్తున్నాయి. ఓకే ఓకే అమ్మా. పెట్టేస్తావు చెప్పు. నేను వైఎస్ఆర్ స్వామిదాస్ గారికి జగన్ గారి మీద అభిమానమా ఈయన మీద అభిమానమా? జగన్ మీద. జగన్ మీద అభిమానం చూసి చేస్తావు. ఎంపీకి ఎవరు వస్తారు అనుకున్నావు? ఎంపీ నాని వస్తారు. నాని గారు వస్తారు. ఓకే అన్న నమస్తే అన్న. ఈసారి తిరువూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకున్నారు? నల్లగడ్డ స్వామిదాస్ గారు. ఓకే ఏంటి వైసీపీ మీద అభిమానం లేకపోతే వైసీపీ మీద అభిమానం లేకపోతే ఆయన మీద అభిమానం? రెండు వాళ్ళు రెండు ఉన్నాయి. ఓకే ఎంపీగా ఎవరు వస్తారు అనుకుంటారు? నాని గారే. చిన్ని గారి పరిస్థితి ఏంటంటారు మరి? చెప్పలేమండి మనం. నాని గారికి ఎక్కువ మెజార్టీ. పైన ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటారు జగన్మోహన్ రెడ్డికి? ఒక 90 దాకా వచ్చింది. 90 సీట్ల దాకా. గవర్నమెంట్ స్థాపిస్తాడు అనుకుంటారా లేకపోతే కష్టమా? గవర్నమెంట్ వస్తుందండి. గవర్నమెంట్ సీట్లతో ఒక 2-3 సీట్లైనా గవర్నమెంట్ వస్తుంది. ఫామ్ అవుతుంది. నమస్తే అన్న. నమస్తే సార్. ఈసారి తిరువూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? మాకైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ఆయన గారు వచ్చాక మాకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు పెట్టారు. అవన్నీ నాకు ఆటోకి 10,000 పడుతున్నాయండి. మా అబ్బాయికి బీటెక్ వసతి దీవెన, విద్యా దీవెన పడ్డాయండి 4 సంవత్సరాలు. ఇలా నేను ఒక్కడే నాకు వచ్చేసరికి సంవత్సరానికి వచ్చేసరికి 70-80 వేలు. నాకు 5 సంవత్సరాల ముందు 3-4 లక్షలు వచ్చినాయండి మొత్తం మీద. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారే గెలవాలనే ఆలోచనలో ఆయన గెలిస్తేనే బాగుంటుంది. బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి పథకాలు ఇంకా మరిన్ని పెడతారనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం. ఆ సంక్షేమ పథకాలు కరోనాలో కూడా బాగా చేశాడండి. 2 సంవత్సరాలు డైరెక్ట్గా నేరుగా మనకి రైస్ రావటం కానీ, పెన్షన్ రావటం కానీ, వైద్యం కానీ అనేక రకాలుగా బాగా స్పందించారండి. వచ్చే బాబు గారిని ఎందుకు ఎన్నుకోకూడదు అనుకుంటున్నారు? బాబు గారు సంక్షేమ పథకాలు ముందు పెట్టలేదండి. ఆయన 14 సంవత్సరాలు పెట్టే కానీ ఇలాంటి పథకాలు ఇన్ని సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు తప్ప బాబు గారు ఏ పథకం ఇవ్వలేదండి. లా అండ్ ఆర్డర్ అడ్మిషన్ బాగుంటుంది లే కానీ బాబు గారు బడుగు బలహీన వర్గాల మటుకి సంక్షేమ పథకాల మటుకు బాబు గారు పెట్టలేదండి. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే కొద్దిగా మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి కొద్దిగా ఇంకా అనేక సంక్షేమ పథకాలు పెట్టి మేము కొద్దిగా మాకు అభివృద్ధి పథంలో ఉంటే మాకు కొద్దిగా చేదోడుగా ధైర్యంగా ముందుకెళ్ళి ఏదో ఒక అభివృద్ధి చేసుకొని ముందుకెళ్దాం అనే ఆలోచనతో ఉన్నామండి. లోకల్గా ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? లోకల్గా వేద్దామంటే స్వామిదాస్ గారికి వేద్దామండి. వైసీపీ. ఎందుకంటే స్వామిదాస్ గారు తెలుగుదేశం పార్టీ అయినా వచ్చి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు, వైసీపీలోకి వచ్చిండు. కానీ స్వామిదాస్ గారు వ్యక్తిగతంగా చాలా మంచివాడు, సౌమ్యుడు, చాలా పద్ధతి గలవాడు. చేస్తే శాస్త్రం లేకపోతే మెలకొని ఉంటాడు తప్ప ఒకటి కాని చేయడు. అలాంటి మనస్తత్వం ఉన్న స్వామిదాస్ గారికి వేద్దాం అనుకుంటున్నామండి. ఎంపీగా ఎవరికి వేద్దాం అనుకుంటున్నాం? ఎంపీగా కేసీఆర్ నాని గారు టాటా ట్రస్ట్ పెట్టి మా అబ్బాయికి చేయించామండి ట్రీట్మెంట్. అప్పటి నుంచి ఈ టాటా ట్రస్ట్ ద్వారా మాకు ఎంపీ గారికి నాకు బాగా మంచి వ్యక్తిత్వం ఉన్నాడు అని చెప్పేసి ఆలోచనతో నాన్నగారికి వేద్దామని ఆలోచన. ఖచ్చితంగా నాన్నగారే గెలుస్తారండి. అసలు దాంట్లో ఆలోచించే పనే లేదు, నాన్నగారే గెలుస్తారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు. సీట్లు తగ్గినా కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు ఈ పీరియడ్లో. అవును, తర్వాత చెప్పలేం కానీ ఇప్పుడులో మటుకు జగన్మోహన్ రెడ్డి గారే. మా పథకాలు బాగా వచ్చాయండి. నేను బీసీ వడ్డీరా కులస్తుండే, కానీ నాకు అన్ని పథకాలు వచ్చాయి. ప్రతి కుటుంబంలో ఎంతమంది లబ్ధి పొందారో ఆలోచించండి. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారికి వస్తారు. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు.
మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.